ఖైదీలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు పొందవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ భీమారావు పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక పాత కలెక్టరేట్ వద్ద గల సబ్ జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి విలువలు అవసరమని, ప్రతి మనిషికి ఉన్న విలువలను బట్టే సమాజంలో స్థానం ఉంటుందన్నారు. గాంధీజీని మహాత్మా అని పిలుస్తామని, అంతటి మహోన్నత స్థానాన్ని గాంధీజీ అందరి మనసులో ఏర్పరచుకున్నారన్నారు. ఖైదీలు ఆవేశంలో చేసిన తప్పులతో జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉంటే కుటుంబ సభ్యులెంతో బాధను అనుభవిస్తున్నారని, ఈ విషయాలను తెలుసుకుని వీళ్ళు మార్పు రావాలని తెలిపారు. జీవితంలో స్థిరపడాలంటే ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే స్థితిలో ఉండాలని, డబ్బుతో పేరు రాదని, కష్టపడితే మంచి స్థానాన్ని చేరుకోవచ్చునని తెలిపారు. ఖైదీలు ఉచితంగా న్యాయ సేవలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పొందవచ్చునన్నారు. ఖైదీల సంక్షేమంలో భాగంగా జైల్లో శిక్ష అనుభవించే వారికి, కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకాలు పొందేందుకు జైలు సూపరింటెండెంట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే జిల్లా యంత్రాంగం ఎందుకు చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ హిమవంశీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఖైదీల్లో 10వ తరగతి పాస్ అయిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. అండ్ మీరు ఈ సమయంలో డిస్ట్రిక్ట్ జైల్లో ఉంటే ఫెసిలిటీస్తో కాకుండా ఇంకా అంటే జ్యుడిషియరీ ద్వారా ఏమేమి ద అమౌంట్ విషయాకు సార్ కాకుండా మీ వెల్ఫేర్ కూడా చూసుకోవాలి. సో నేను ఈ సభ ద్వారా మీకు ఒక వ్యక్తిని మహాత్మా అని పిలవగలం. ఎప్పుడు పిలుస్తామండి? మరి ఇప్పుడు కూడా మనతో చెడుగా ఉన్నారనుకోండి, మన ఫ్రెండ్స్, మన బంధువులు చెడుగా ఉంటే మీరు ఎదవరా అంటాం. ఏమంటాం? అంతే కదండి. మరి ఒక గాంధీ గారినే మహాత్మా అని ఎందుకు అనగలిగాం అంటే మనిషికి విలువలు అనేవి చాలా అవసరం. అందుకే అంటుంటారు, మొక్కకు వేళ్ళు ఎటువంటియో మనిషికి విలువలు అటువంటివే. అందుకనే మనందరూ ఏమంటున్నాం, బాపు గారు విలువ గల వ్యక్తి కాబట్టి మనందరూ కూడా మహాత్మా అని పిలవగలుగుతున్నాం.